శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాభారతంలోని కథలు ఎన్ని చదివినా ఎంత విన్నా ఇంకా మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. మహాభారతం అందులో ఒకటి అంబ అనే అమ్మాయి కథ. ఈ అమ్మాయి పగనే భీష్ముడి మరణానికి కారణమైంది. ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడైన భీష్ముడు ఎందుకు ఈ అమ్మాయిని బలవంతంగా హస్తినాపురానికి తీసుకువచ్చాడు, అందువల్లే భీష్ముడు మరణించాడా అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్న మాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికార దర్పంతో అహంకారంతో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించి చివరికి ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అనంతరం విచిత్ర వీరునికి పట్టం కట్టారు. తమ్మునికి పెళ్లి చేయాలనుకున్న భీష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్ర వీర్యుణ్ణి అక్కడికి తీసుకుపోయాడు. కాశీరాజుకు 3 కూతుర్లు, అంబ, అంబిక, అంబాలిక అని వాళ్ళ పేర్లు. వాళ్ళ కోసం అక్కడకు చేరిన రాజులందరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్ళందరినీ ఓడించి రాజకుమార్తెల 3ని రథమెక్కించుకొని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయమని మంత్రుల్ని ఆదేశించాడు. అంబ నీళ్లు నిండిన కళ్ళతో భీష్ముడు దగ్గరికి వెళ్లి, గాంగేయ, నా మనసంతా సాల్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుండి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు. అతనే నా సర్వస్వం. మనసు లేని మనవు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాల్వుని దగ్గరికి చేర్చు. నా చెల్లెలిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాల్వదేశానికి పంపాడు. సాల్వుడు అంబను చూస్తూనే, నువ్వంటే నాకు ఇష్టమే. నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను. కాని రాజులందరూ చూస్తుండగా భీష్ముడు నిన్ను రథమెక్కించుకొని తీసుకుపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకొచ్చావో తెలీదు నాకు. విచిత్ర వీర్యుణ్ణి పెళ్లాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్లు గడిపొచ్చిన నిన్ను ఏ మొహం పెట్టుకుని పెళ్లి చేసుకోమంటావు అని పరుషంగా అన్నాడు. అంబ ఏడుస్తూ భీష్ముని దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పింది. నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్రణయనాథుడు నాకు కాకుండా పోయాడు. నా చిర సంకల్పం భగ్నమైంది. ఇంకా చేసేదేం లేదు. వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది. నీ తమ్మున్నే పెళ్లి చేసుకుంటా అంది. దానికి భీష్ముడు ఒప్పుకోలేదు. సాల్వుడే నా ప్రియుడని బాహాటంగా ప్రకటించిన పిల్లవు నా తమ్ముణ్ణెలా చేసుకుంటావు? మనసొక చోట మనవొక చోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి నీకు మా తమ్ముడికి కుదరదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది అన్నాడు. అంబ మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. నెమ్మదిగా తలపైకెత్తి, నా కలలన్నీ చిరిగి పీలికలవడానికి నువ్వే కారణం. నా బ్రతుకు అల్లరిపాలు కావడానికి నువ్వే మూలం. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు అని వెళ్లిపోయింది. అడవిల్లోకి వెళ్లి తపస్సు ప్రారంభించింది. ఒకరోజు హోత్రవాహనుడనే రాజర్షి వచ్చి అంబ సంగతంతా విని ఆమె తన కూతురు బిడ్డ అని తెలుసుకొని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్ర పర్వతానికి వెళ్లి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పాడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు ఒకతను అక్కడికి వచ్చాడు. హోత్రవాహనుణ్ణి చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు. అంబ ఆగిపోయింది. మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కథంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి, అమ్మా, నీకు 2 వైపులా పరాభవం కలిగింది. సాల్వుణ్ణి చక్క చేయమంటావా, భీష్ముడికి నచ్చజెప్పమంటావా అని అడిగాడు. మహర్షి, సాల్వుడెలాగూ నన్ను అంగీకరించడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతన్ని సాధించడానికే తపస్సు చేస్తున్నాను అంది. అమ్మా, తపస్సు చేసేటంత కష్టం ఎందుకు నీకు? భీష్ముడు నా మాట వినకపోతేగా అని అంబను భీష్ముడి దగ్గరకు తీసుకొని వెళ్లాడు పరశురాముడు. గాంగేయ, ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనడం ధర్మం కాదు. ఈ పిల్లను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయమనడం మాత్రం ధర్మమా మహాత్మా అన్నాడు భీష్ముడు. ఏమో, అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం. లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని కూడా చంపుతాను అన్నాడు పరశురాముడు. అయ్యా, ఇది అధర్మం అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ. నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడివయ్యావా అని మండిపడ్డాడు పరశురాముడు. స్వామి, మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవడం న్యాయం కాదు అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చింది ఆయనకు. నేను గురువునని తెలిసినా నా మాట తిరస్కరిస్తున్నావు. పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు. నాకు మాటల వల్ల ప్రయోజనం లేదు.
ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే నా కోపం చల్లారుతుంది లేదా అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే అధర్మ కార్యం మాత్రం నేను చెయ్యను అన్నాడు భీష్ముడు. దానితో ఇద్దరూ యుద్ధానికి దిగారు. పరశురాముడు బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రథాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది. పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పుకొడుతున్నాడు. ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి, నాయనా, భీష్ముణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నారాయణ సకుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముణ్ణి చంపుతాడు. నువ్వు ఊరుకో అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముణ్ణి కౌగిలించుకొని గౌరవించాడు. భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరశురాముడు అంబను పిలిచి, అమ్మాయి, నన్ను భీష్ముడు గెలిచాడు, ఇంకా నేనేం చేయలేను, నీ ఇష్టం మరి అన్నాడు. అంబ మౌనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. ఆ తరువాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకొని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి, ఏమిటింత కఠినంగా తపస్సు చేస్తున్నావు అని అడిగేసరికి, వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపాలి, అందుకు ఈ తపస్సు అంది అంబ. నువ్వు కుటుల సంచారినివి కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు, అంతకంటే ఇంకా ఏం చేయలేవు నువ్వు అంది కోపంగా గంగ. అంబ తన తపప్రభావంతో సగం దారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతో తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మరు జన్మలో భీష్ముణ్ణి చంపగలవు అని సెలవిచ్చాడు. స్వామి, అదెలా సంభవం అని అడిగింది అంబ. నువ్వు శరీరం విడిచి ద్రుపదుడికి మొదట కూతురివై పుడతావు, తర్వాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగీయుని వధిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు. అంబ చితిపేర్చుకొని వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపుదునుగాక అంటూ అగ్నిలో ప్రవేశించింది. ఇది అంబ కథ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.